వెల్కమ్ టు MG9 న్యూస్. పబ్లిక్ టాయిలెట్ లేక ఇబ్బంది పడుతున్న మహిళలు, వృద్ధులు. సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కడా కనిపించని పబ్లిక్ టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు. మాటల్లోనే స్వచ్ఛ భారత్, చేతల్లో స్వచ్ఛ భారత్ పదానికి అర్థమే లేదు. మేజర్ గ్రామ పంచాయతీలో 40,000 పైనే జనాభా ఉన్నారు. సారపాక సెంటర్ బస్టాండ్ దగ్గర జనాలకు పబ్లిక్ టాయిలెట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారైనా సారపాకలో టాయిలెట్స్ కట్టాలని గ్రామ పంచాయతీలోని ఈవో మహేష్ కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు సీనియర్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, పేరాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో సారపాక రిపోర్టర్ ముజాఫర్. పబ్లిక్ టాయిలెట్స్ అనే పదాన్ని మేము చేయడానికి సిద్ధంగా. టాయిలెట్ అదొకటి ఈ సొంత మటుకు మెయిన్ రోడ్ లో ఉండటానికి లేదు. పక్కన ఎక్కడ పెట్టుకునే అవకాశం ఉంటే చూడమనండి యువకుల్ని. మండలం సారపాక గ్రామంలో మరి సారపాక సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దూర ప్రయాణాల నుంచి ముఖ్యంగా మహిళలు తెల్లవారుజామున సారపాక సెంటర్లో బస్సు దిగితే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి టాయిలెట్స్ చిన్న గ్రామాల్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. మరి 35-40 వేల జనాభా ఉన్నటువంటి సారపాక పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సారపాక సెంటర్లో ఈ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. మరి వారి ఇబ్బందులు తెలియపరుచుకుంటున్నారు. కాబట్టి వెంటనే దీనికి గ్రామ మండల అధికారులు చర్య తీసుకొని వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం జిల్లా పూరంపాడు మండలం సారపాక ప్రాంతంలో ఇక్కడ సుమారుగా 40,000 మంది జనాభా ఉన్నారు సారపాక పంచాయతీ పరిధిలో. అదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా బస్టాండ్కి వచ్చేసి ఇక్కడ బస్సుల కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ పబ్లిక్ టాప్ లేకపోవడం, పబ్లిక్ మరి బాత్రూమ్ కానీ లెట్రిన్స్ కానీ ఇక్కడ లేకపోవడం వల్ల సారపాకలో మహిళలు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అదే కాకుండా భద్రాద్రి మనకి రాములవారి గుడి మనకి దగ్గర సారపాకే, ఆ గుడికి వచ్చే భక్తులు ఇక్కడ నుంచి నడిచి కాలు నడకను కూడా నడిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారం అనేది ఇక్కడ సారపాకలో లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులకి భక్తులు కానీ ఇక్కడున్న మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ మరి బాత్రూంలు, దొడ్లు కానీ ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి పైనే బాధ్యత ఉంది. సెక్రటరీ గారి పైన దీనికి సహకారం అనేది సారపాకలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఎవరైనా ఇక్కడ ఆపినట్టుకుంటే డైరెక్ట్గా కట్టనీయకుండా ఆపితే మాత్రం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ మీద కేసు పెట్టైనా, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టని చెప్పైనా ఇక్కడ దొడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్య అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి అండగా పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా అండగా ఉంటారు తప్ప గతంలో 2-3 సార్లు కూడా ఇక్కడ కట్టాలని చెప్పి నిర్మాణం చేయాలని చెప్పి కూడా ముగ్గుకైనా కార్లు పోసారు. అయినా కూడా వాటిని పక్కకు పోయాయి. ఎవరో కొంతమంది వచ్చి అడ్డుపడ్డారని చెప్పేసి దీన్ని ఆపడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి అడ్డు వచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇక్కడ దొడ్లు నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా CPM పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం.